ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ముందే 5 ఎగ్స్ బాయిల్ చేసి ఇలా పీసెస్‌గా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా! ఇందులో 2 టమాటోస్ యాడ్ చేసుకొని పైన సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి. టమాటోస్ మగ్గిన తర్వాత గరిటెతో ఇలా చిదిమేసామంటే అవి సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఓసారి కలిపేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్నది వేసుకొని, దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఓసారి కలిపేసుకొని, మీ టేస్ట్‌కి సరిపడా కారం, ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని, ఓసారి కలిపేసుకున్న తర్వాత, మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా! వీటిని ఒకసారి వేసేసి, ఒక 2 టైమ్సే కలపాలి. ఎక్కువ కలపకూడదు. కలిపితే చెదిరిపోతాయి. కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. రెగ్యులర్ ఎగ్ కర్రీస్ కంటే ఈ కర్రీ చాలా బావుంటుంది.